గుడ్ మార్నింగ్. ఈరోజు ఎఫ్ఐఎస్ అండ్ డిఎస్ డేటా చూసేసరికి సో ఎలా క్లోజ్ అయింది ఎఫ్ఐ డేటా వచ్చేసరికి ఎఫ్ఐ క్యాష్ మార్కెట్లో 850 కోర్స్ ఇంకా వేరియేషన్ అన్నారు అండ్ డిఎస్ క్యాష్ మార్కెట్లో పాజిటివ్ పొజిషన్లో ఉన్నారు. సో ఎఫ్ఐ ఇండెక్స్ వచ్చేసరికి నెగిటివ్గా ఉన్నారు అండ్ ఇండెక్స్ మీద ఆప్షన్ వచ్చేసరికి నెగిటివ్గానే ఉన్నారు ఎఫ్ఐఎస్. సో స్టాక్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కూడా నెగిటివ్గానే ఉన్నారు. సో ఇది ఎఫ్ఐ బెరిష్ సెంటిమెంట్ చూపిస్తుంది. సో అండ్ యాజ్ వెల్ ఎఫ్ఐ ఇండెక్స్ ఫ్యూచర్ స్ట్రాంగ్ బేరిష్ గానే ఉన్నాం. ఈ డేటా చూసుకుంటే ప్రొపర్ డేటా వచ్చేసరికి మిడిల్ బులిష్ ఉన్నాం. అంటే క్లయింట్ వచ్చేసరికి స్ట్రాంగ్ బులిష్ ఉన్నారు. మిగతా ఆప్షన్స్ లో ఇండెక్షన్ గా ఉన్నారు. అండ్ ఇండియన్ ఎక్స్ 0.32 అంటే మార్కెట్ ఇంకా బయింగ్ గానే ఉంది. సో అంటే భయపడుతున్నాం. సో మాక్సిమం మార్కెట్ ఇంకా బులిష్ సైడ్ ఉంది. ఇంకా మనకి వేరే బెరిష్ సైడ్ ఉంది. బులిష్ సైడ్ అయితే ఇంకా రాలేదు. ఎప్పుడైతే ఇది పాజిటివ్ ఉన్నదో అప్పుడు మనం బులిష్ ఎలిమెంట్ తీసుకుంటాం. సో నిఫ్టీ ఈరోజు +25 క్లోజ్ అయింది. కానీ మార్కెట్ అనేది ఈరోజు క్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. 170 పాయింట్స్ క్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది ఈరోజు మార్కెట్లో. సో ఈరోజు లెవెల్స్ వచ్చేసరికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు ట్రేడింగ్ అనేది చేయాలని చెప్తాను సెటప్. నిఫ్టీ 50 వచ్చేసరికి లెవెల్స్. సో ఎప్పుడైతే మార్కెట్ అనేది గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్ ఇంకా ఈ లెవెల్ ఇది కావచ్చు. మార్కెట్ ఎప్పుడైతే ఇది మార్కెట్ బ్రేక్ చేసి సస్టైన్ అవుతుందో ఇంకా బులిష్ వీక్ మనం వెళ్ళొచ్చు. గుర్తుపెట్టుకోండి ఈ విషయం అనమాట. సో ప్రజెంట్ అయితే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ రేంజ్ లో ఉంటుంది. ఇన్కేస్ గ్యాప్ ఆఫ్ ఓపెన్ అయితే ఇది కరెక్ట్ బ్రేక్ చేస్తాం కూడా మార్కెట్ పైకి వెళ్తుంది. లేకపోతే దీన్ని సపోర్ట్ తీసుకుని రెసిస్టెన్స్ గా తీసుకుని మళ్ళీ కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ వస్తుంది క్యాప్ డౌన్ ఓపెన్ అయితేనేమో ఈ లెవెల్స్ అనేవి క్రూషియల్. ఎప్పటికీ మళ్ళీ ఫాలో అప్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో ఇది వచ్చేసరికి నిఫ్టీ చార్ట్. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ వచ్చేసరికి ఏవైతే ఈ జోన్లో ఉంది. మన ఏదైతే లెవెల్స్ అవే ఇంకా బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 56,511, 56,400 అండ్ 55,955. సో ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్స్ బట్టి మనకు ట్రేడింగ్ ఫ్లాట్ అయితే ఇది, క్యాప్ డౌన్ అయితే కనుక రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ కింద పడిపోతే క్యాప్ అప్ అయితే మనకి వెళ్ళాలి, లేదా ఫ్లాట్ వెళ్ళాలి. సో ఇది థ్యాంక్ యూ అండి. ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే వీడియో అవుతారో. దాన్ని బట్టి ఫర్దర్గా నేను లైవ్ క్లాసెస్ కూడా ఇస్తాను.
ఎలా ట్రీట్ చేయాలి ఏంటి అనేది కూడా. థ్యాంక్ యూ సో మచ్.